నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్। మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తను అయితే ప్రకటించిందండి। ఇప్పటికే మనకు అనేక పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు రుణమాఫీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది। ఇక ఎన్నికలకు 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈ లోపే మనకు రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది। ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులైతే వారికి పెట్టుబడి అంటే వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం కింద మనకు లోన్లు అయితే క్రాప్ లోన్లు అయితే తీసుకోవడం జరిగింది, 1 లక్ష రూపాయల వరకు కూడా। ఇక అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు 1 లక్ష రూపాయలు అనేది రుణమాఫీ చేసి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హామీని కూడా ఇవ్వబోతున్నట్లు ఏపీ కేబినెట్ అయితే వెల్లడించింది। ఇక ఏ తేదీ నుంచి రైతు రుణమాఫీ అమలవుతుంది, ఇక నిజంగానే రుణమాఫీ చేస్తారా లేదా అనే వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం। వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి, అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది। ఇక వివరాల్లోకి వెళ్తే ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ మనకు అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలోని రైతులకు ఎక్కువ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని కూడా చెబుతూ ఉంది। ఇక తాజాగా మనకు కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది। ఈ కేబినెట్ మీటింగ్లో రైతు రుణమాఫీ అంశాన్ని అయితే చర్చకు తీసుకురావడం జరిగింది। ఇక ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న రైతులందరికీ కూడా 1 లక్ష రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీని ప్రకటించిందనమాట। ఇక ఎన్నికల కంటే ముందే ఈ రుణమాఫీని అమలు చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది। ఇక మనకు 5వ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి। ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ రైతు రుణమాఫీ చేస్తారా లేదా అనే విషయాన్ని కూడా వెల్లడించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం।